హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో కప్పు కొలతలతో ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మొదటిసారి పెట్టేవారైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి కోసం మనం తీసుకున్న మామిడికాయలను నీట్గా కడిగి ఒక పొడి క్లాత్తో తడి లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి కోసము పుల్లటి మామిడికాయలు తీసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కోసం మనకు మెంతిపిండి ఆవపిండి అవసరం అండి. దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 3 స్పూన్స్ మెంతులు, ఒక 5 స్పూన్స్ ఆవాలు వేసి దోరగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ బౌల్లో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం పచ్చడికి కావాల్సిన పోపు అయితే పెట్టుకుందాము. దీనికోసం ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. పల్లి నూనె అయితే పచ్చడి టేస్టీగా ఉంటుంది. నూనె వేడయ్యాక ఇందులోకి 3 స్పూన్స్ ఆవాలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడైతే మనం పచ్చడి కలుపుకుందాము. దీనికోసం ఏదైనా సరే ఒక గ్లాస్ అయినా ఒక కప్ అయినా ఒక మెజర్మెంట్ కోసం తీసుకోవాలండి. ఏదైతే మనం కప్పు తీసుకుంటామో దాంతో ఒక 5 కప్పుల వరకు ముక్కలు వచ్చేలాగా చూసుకోవాలి. మనం మిగతావి కూడా ఈ కప్పుతోనే వేసుకుంటామండి. ఇందులోకి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ పసుపు వేసిన తర్వాత ఒక 1/4 కప్పుకైతే ఉప్పు తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఏమొద్దు. వేసిన తర్వాత ఒక ఫుల్ కప్పుగా అయితే కారం తీసుకోవాలి. 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఈ పచ్చడి కోసము. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి కూడా కలుపుకోవాలి. మనం వేసిన ఈ పొడులన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేయాలండి. ఈ మాత్రం వెడల్పాటి గిన్నె అయితే తీసుకోండి, కలపడానికి ఈజీగా ఉంటుంది. మనం కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పోపు అయితే ఉంది కదండి, అది కూడా అయితే వేసి బాగా మిక్స్ చేయాలి. నాకైతే ఇక్కడ ఆయిల్ అయితే తక్కువ అయిందండి, అందుకోసం నేను పచ్చి నూనె అయితే వాడుతున్నాను. కాసైతే వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. పచ్చి నూనె వేయడం వల్ల ఏం ప్రాబ్లం అయితే లేదండి, ముక్క అయితే మెత్తబడకుండా ఉంటుంది. పచ్చడి నేను మా అమ్మ దగ్గర అయితే చూసి నేర్చుకున్నానండి. మొదటిసారి పెట్టేవారైనా సరే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఏమంటే తడి తగలుకోకుండా చూసుకోవాలి. తడి తగిలిందంటే మాత్రం పచ్చడి చెడిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కప్పు కొలతలతో కదా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా కలిపిన మొత్తం పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టుకోవాలండి. చివరిలో మా పాప చూడండి, నేను ఏం పని చేసినా సరే మధ్యలో నేను చేస్తానని వచ్చేస్తుంటుంది. ప్లీజ్ బ్లెస్ మీ. ఈ పచ్చడి ఊరడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఓన్లీ 2 డేస్ అయితే సరిపోతుంది. చూడండి, 2 డేస్ తర్వాత ఆయిల్ అంతా ఎలా అయితే పైకి తేలిందో మంచిగా ఊరిపోయిందండి పచ్చడి అయితే. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, పప్పు అన్నంలోకి, పెరుగన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.